భారతీయులకు ఎన్నో వందల ఏళ్ల కల అయోధ్యలో రామమందిర నిర్మాణం. ఇప్పుడు ఆ కల సాకారం కాబోతోంది. అయోధ్యలో రామమందిరం నిర్మాణం పూర్తి చేసుకుని బాలరాముడి ప్రాణప్రతిష్ఠా కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకోబోతున్నాం. ఈ శుభ తరుణంలో ఆసేతు హిమాచలం రామనామ స్మరణతో మార్మోగిపోతోంది. మరి ఈ తరుణంలో తన ఆనందాన్ని మాటలు పాటల రూపంలో మనతో పంచుకునేందుకు నాతో పాటు ఉన్నారు ప్రముఖ రచయిత, శతకకర్త, తెలుగు వేదకవి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు. వారి అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం జొన్నవిత్తుల గారు. నమస్కారం అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆనందం పొంగుతున్న వేళ మరొక్కసారి జై శ్రీరామ్. జై శ్రీరామ్. నిజంగా చాలా సంతోషించాల్సిన విషయం. భారతీయ హైందవ ధర్మంలో ఆధ్యాత్మికత ఒక కొత్త శోభను సంతరించుకుంటుందా అన్న తరుణం. ఏమంటారు మీరు? నిజమండి. ఇది భారతీయులు అందరికీ గర్వకారణం, ఒక హిందువులకు మాత్రమే కాదు. ఎందుకనంటే ఒక సామరస్య ధోరణితో దీని గురించి న్యాయాన్యాయాల విచారణ జరిగి తప్పకుండా దీంట్లో న్యాయం ఉందని తెలిసి అవతల మతం వారు కూడా ఆమోదించారు. ఇది అందరి సామరస్యతకి కూడా ఇది ఒక ప్రతీక. ఇవాళ మనం అందరం కూడా ఇన్నాళ్లుగా ఆగిపోయినటువంటి ఆ రామ మందిర నిర్మాణాన్ని ఇవాళ ఇంత వైభవంగా, అతిలోక సుందరంగా, అఖిల ప్రపంచము కూడా ఆశ్చర్యపడేలాగా, వచ్చి చూసి ఆనందపడేలాగా, చూడాలని అనిపించేలాగా ఇంత వైభవంగా ఇది నిర్మాణం జరగటం అనేది మనందరికీ కూడా గర్వకారణం, స్ఫూర్తిదాయకం. రాముడు ఆ రోజుల్లో ధర్మాన్ని కాపాడటానికి, సీతమ్మను మళ్ళీ తిరిగి రప్పించడానికి ఎంత కష్టపడ్డాడో ఈ రోజు జరిగిన కృషి కూడా నాకు అలాగే అనిపిస్తుంది. అవునండి. ఆ రెండింటినీ పోల్చొచ్చా మనం? తప్పకుండా. ఎందుకంటే పరమ పవిత్రము, మహాసౌందర్యము కలిగినటువంటి స్త్రీ గృహిణి సీతమ్మవారు. అవును. అలా ఆ పవిత్ర సౌందర్య స్వరూపిణిని రాముడి నుండి దూరం చేసేసాడు రావణాసురుడు. కారణాలు ఏదైనా, ఎవడు తీసుకెళ్ళాడో తెలియదు, ఎక్కడ ఉంచాడో తెలియదు, ఏమైందో తెలియదు. అటువంటి సందర్భంలో కుంగి కృషించిపోకుండా తన స్వప్రయత్నంతో, పరాక్రమంతో, బుద్ధిశాలి అయి వానరులని, భల్లూకాలని కూడా కలుపుకుని మేధావులైన మానవులకే అసాధ్యమైనటువంటి సముద్రానికి వంతెన కట్టే విషయం, దాన్ని ఆ సముద్రం మీద వంతెన కట్టి రావణాసురుడు వంటి మహాశక్తి సంపన్నుడిని సంహరించి మళ్ళీ ఆ పరమ పవిత్రమైన సౌందర్యవతిని, తన భార్యని, అనురాగవతిని తన దగ్గరికి తీసుకుని వెళ్ళటం చూసారా, అది ఎటువంటిదో. ఇవాళ రామభక్తులందరూ కూడా కలిసి ఐకమత్యంగా శతాబ్దాల తరబడి, ముఖ్యంగా దశాబ్దాల తరబడి మహా ఉద్ధృతంగా పోరాడి న్యాయబద్ధంగా దీన్ని సాధించటం అనేది సీతని రాముడు తన స్వయం ప్రయత్నంతో ఆ వెనక్కి తెచ్చుకున్నట్టు ఇది నేను కూడా భావిస్తానండి. అంత గొప్ప విషయం ఇది. జొన్నవిత్తుల గారు, ఇన్ని వందల ఏళ్ల సమస్యకు పరిష్కారం లభించి ఒక కార్యరూపం దాల్చి ఈరోజు ఆ కోరిక తీరుతున్న తరుణంలో ప్రతి ఒక్కళ్ళు ఒక భావోద్వేగం కనిపిస్తోంది. ఒక కవిగా మీకు మీ భావన ఏ విధంగా ఉంది? అంటే చరిత్రాత్మక తీర్పు వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏంటి ఆ సందర్భంలో మీరు ఏమైనా రచనలు చేశారా? అయోధ్యా నగరంలో ఆత్మశక్తి వైభవం, సరయూ నది తీరంలో సకల జనుల సంబరం. అయోధ్యా నగరంలో ఆత్మశక్తి వైభవం, సరయూ నది తీరంలో సప్త ఋషుల సంబరం. సత్యవీరసారం శ్రీరామ మందిరం, సప్త ఋషులు పులకించే రామ మందిరం. భారతీయ హిందూ శతభక్త కోటి చైతన్యం, శతాబ్దకాల తీవ్ర మహాప్రయత్నశీలం. అయోధ్యా నగరంలో ఆత్మశక్తి వైభవం, సరయూ నది తీరంలో సప్త ఋషుల సంబరం. భలే భలే భలే. నిజంగా ఈ రోజున హిందూ సమాజాన్ని ఏకీకృతం చేయటంలో
అయోధ్య అంశం ఎంతవరకు ఉపయోగపడిందంటారు? ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉపయోగపడటం కాదు, ఇంకా ఉపయోగపడుతుంది. ఇది ప్రారంభం మాత్రమే. ఎందుకంటే ఇది హృదయం. దహరాగ్యోధ్య హృదయ విహారీ అని సదాశివ బ్రహ్మేంద్రుల కీర్తన. ఈ హృదయం అనే అయోధ్య నగరంలో నివసించేవాట రాముడు. కనుక ఇది హృదయస్థానం ఈ అయోధ్య భారతదేశానికి. హస్తినాపురం మస్తిష్కం, అది మన మేధాస్థానం. అవును. బొంబాయి మన ఆర్థికమైనటువంటి మన జేబు, అది అవును, మన కోశాగారం, ఆర్థిక రాజధాని. కనుక ఈ మూడు కూడా పరిపుష్టంగా ఉండాలి. మస్తిష్కం ఇవాళ బాగుపడింది, హస్తినాపురం. అయోధ్య హృదయం మంచి ప్రకాశంతోనూ ఆత్మశక్తితో విరాజిల్లుతోంది. కనుక ఇక దీని పుష్టి, దీని తేజస్సు మొత్తం అణువణువున భారతదేశం అంతా కూడా పాకుతుంది, ప్రసరిస్తుంది, వ్యాపిస్తుంది. కనుక ఎప్పుడైతే హృదయం నిర్మలంగానూ దృఢంగానూ ఉన్నదో మనిషి చాలా తేజోవంతుడవుతాడు. మనస్సు బాగున్నది, దాంతో హృదయం బాగున్నది, మీకు ఆర్థికమైనటువంటి వైభవం వస్తుంది. ఐకమత్యం, సమైక్య శక్తి, ఆత్మశక్తి అన్నీ కూడా ప్రతి ఒక్కరిలో కూడా చాలా అద్భుతమైనటువంటి స్థాయిలో అన్నీ కూడా పెంపొందుతాయండి. దానికి ఈ రామ మందిర నిర్మాణం తప్పకుండా దోహదపడుతుంది. ఇది ప్రారంభం. తెలుగు భాషా వ్యాప్తికి, తెలుగువారి ఔన్నత్యానికి మీరు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో అయోధ్యను రిలేట్ చేస్తూ మీతో ఒక విషయాన్ని ప్రస్తావిస్తాను. అయోధ్య రామ మందిర విషయానికి వస్తే శ్రీరామ యంత్రం ప్రాణప్రతిష్ఠలో ఉపయోగించేది, తర్వాత రామ పాదుకలు, బంగారు పాదుకలు, ఆ తర్వాత రామ మందిరానికి ఉపయోగించే తలుపులు కావచ్చు, వాటికి బంగారు పూత కావచ్చు, ఇవన్నీ చేసే అదృష్టం తెలుగు వారికి దక్కింది. సో అటువంటి సందర్భంలో మీ ఆనందాన్ని తెలియజేస్తారా? దూరదృష్టి, విశాల దృక్పథం ఉన్నటువంటి నాయకుడి వల్ల ఇవి మనకు వచ్చాయనుకుంటున్నాను నేను. అర్హతలు అన్ని జాతులకి ఉన్నాయండి. కన్నడ వారికి ఉన్నాయి, తమిళులకు ఉన్నాయి, అందరూ ఎవ్వరు భారతీయుల్లో వీరు నా భాష, నా సంస్కృతి అన్నప్పుడు నేను ఇది గొప్పదనం చెబుతాను తప్ప, ఇక్కడ భారతీయత అనేటువంటిది అంశం కనుక రాముల వారి విషయంలో ప్రతి ప్రాంతంలోనూ కూడా మహానుభావులు, మహనీయులు రామాంకితమైనటువంటి జీవితాలతో వాళ్ళ ప్రావీణ్యాన్ని, ప్రతిభని కూడా వాళ్ళు ప్రదర్శించి అది ఆచంద్ర తారార్కం నిలిచిపోయే కళాఖండాలను సృష్టి చేశారండి. మన కళారూపాలు కావచ్చు, మనం సృష్టించినటువంటి శిల్పఖండాలు కావచ్చు, ఏవైనా సరే. కనుక ఇవి మనకి రావటం ఏమిటంటే మైసూరు నుంచి శిల్పము, అంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి మన పాదుకలు, యంత్రము, ఇటువంటివి. అలాగే తమిళనాడు నుండి మరొకటి, ఇంకో చోటని కోలా, ఇంకొక చోటని. ఇవన్నీ ఏంటంటే ఒక సమర్థుడైనటువంటి, వివేకవంతుడైన, దూరదృష్టి గల, విశాల దృక్పథం ఉన్నటువంటి నాయకుడు అందరినీ కూడా కలుపుకుని, అందరూ కూడా దాంట్లో కలిసి పనిచేసి అందరికీ ఆ సంతృప్తిని కలిగించి అందరికీ ఆ ప్రసాదం అందేలా చేశాడు. అందుకని నేను ఆ నాయకుడికి నేను అభినందనలు ప్రతి ఒక్కరూ కూడా తమ ఇష్టదైవాలతో కనెక్ట్ అయి ఉంటారు. మీకు ఆ రాముడితో ఉన్న పదబంధం ఎలాంటిది? అది రామ అంటేనండి, ఒక బోయవాడు మహాకావ్యం రాసేసాడు. రామ 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 అనే అంతంతో మహాశక్తి సంపన్నుడై తన పూర్వ వాసనలన్నీ కూడా పోగొట్టుకుని మహోన్నతుడై, మహిమాన్వితుడై, పరమసాత్వికుడై, మహాభావుకుడై, రసమూర్తి అయి పరమాద్భుతమైన దివ్యమైనటువంటి కావ్యాన్ని ప్రపంచానికి అందించాడు. 100,000,000 ప్రవిస్తరం, 100 కోట్ల శ్లోకాలతో రామాయణాన్ని ఆయన అందించాడు. మన స్థాయికి 24,000 శ్లోకాలే ఉన్నాయి. కనుక ఆ రామ శబ్దం, ఆ రాముని యొక్క స్మరణతో అందరూ కూడా గొప్పవాళ్ళు అవుతారండి, గొప్పవాళ్ళు అవుతారు. ఒక హీరోకి పాట రాసి హీరోయిజం ఎలివేట్ చేసినప్పుడు ఆ పాటలు చాలా చప్పట్లు కొట్టిస్తాయండి. ఆ సినిమా ఆడినంత కాలం ఉంటాయి, అయిపోతాయి. కానీ జగదేక నాయకుడు, జగత్తుకే హీరో, జగా హీరో రాముడు. జగా హీరో మీద రాస్తే మరి అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య అలా శాశ్వతంగా మారుమవుతోంది. ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామ. రామ పాలన ముకామధేనువని వ్యోమ సీమ చాటే, రామ దర్శనము జన్మ ధన్యమని రాయి కూడా తెలిపే. అది శ్రీరామచంద్రుడే లోకరక్షయని అంతరాత్మ తెలిపే. కనుక ఇవన్నీ, ఇటువంటి మాటలు, ఇటువంటివన్నీ
ఎలా వస్తాయి అని అంటే రామానుగ్రహం. మనం ఆలోచనే దాని గురించి చేసినప్పుడు దానికి సంబంధించినంతా వస్తుంది. దేని గురించి ఆలోచిస్తే దాని గురించినటువంటి విషయాలే మనకు వస్తాయి. అలా ఈ ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి అనంతమైన భావజాలం, అది మనం ఏది భావన చేస్తుంటే అది వస్తుంది. మహోన్నతము, మహిమాన్వితము, పరమ పవిత్రము, రసానందకరము అయినటువంటి ఆ రాముడి గురించి, రామతత్వం గురించి ఆలోచిస్తే నేనే కాదు, ఎవరు రాసినా కూడా వాళ్ళకి అలా ప్రసారం అయిపోతుంది. అది నాది కాదు, రాముడి అనుగ్రహం. నిజంగా రాముడి అనుగ్రహమే. ఎందుకంటే సాధారణంగా ఒక సినిమాకి పాట రాయాలన్నప్పుడు ఆ సిచ్యువేషన్ని వర్ణిస్తారు, దాని ప్రకారం ఒక పాట రాసేస్తారు. శ్రీరామరాజ్యంలో మీరు పాట రాశారు, ఇందాక ప్రస్తావించారు కూడా. నాకు అది విన్నప్పుడల్లా ఏమనిపిస్తూ ఉందంటే, ఇప్పుడు ఈ అయోధ్య అంశం విషయంలో నిజంగా జొన్నవిత్తుల గారు భవిష్యత్తును ఊహించి, అంటే రాముడి రాకను ఊహించి భవిష్యత్తును ఊహించి రాసేశారేమో అని. ఎందుకంటే ప్రస్తావిస్తాను, జగదానందకారక జయ జానకి నాయక శుభస్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక. ధర్మానికి జీవనమే ఇక పావనము. అక్కడ మళ్ళీ భవిష్యత్తును మీరు ఊహించి రాసినట్టే ఉంది. ధర్మానికి వేదిక అవుగాక, మా జీవనమే ఇక పావనమవుగాక. నిజంగా ఈ పాట ఇప్పుడు విన్నప్పుడు ఈ అయోధ్య రాముడు నిజంగా ఇక్కడ ప్రతిష్ఠ జరుగుతుందని జొన్నవిత్తుల గారికి ఏమైనా తెలుసా అనిపించింది నాకు. అంటే ఒక్క మాట చెప్తాను, రామానుగ్రహం. నేను రాముల వారికి వెళ్ళి దండం పెట్టుకుని అక్కడ రామాయణానికి మల్లెపూలతో పూజ చేసి నేను మౌనవ్రతంలో ఉండి ఇట్లా ఈ పల్లవులు రాశానండి, ఈ పాటలు రాశా నేను. అక్కడ ఉన్నది కూడా బాపు గారు, రమణ గారు, అంతే కదా, పక్కన ఇళయరాజా గారు, వీళ్ళందరూ కూడా కళా తపస్సులు. అవును, జీవితాన్ని తపస్సుగా ఆ కళా మార్గంలో సాగించిన వాళ్ళు. వాళ్ళ దగ్గర ఉండి రాసినప్పుడు మనకి కూడా అటువంటి ప్రేరణలు, అటువంటి భావజాలమే వస్తుంది. మన సంస్కారం కూడా మేల్కొంటుంది. నాకు కూడా ఆ పూర్వజన్మ సంస్కారం తల్లిదండ్రుల వల్ల వచ్చింది అనుకుంటున్నాను నేను. ఆ దృఢమైన విశ్వాసంతో మాట్లాడుతున్న మాటలు ఇవి. కనుక ఇదే కాదు, నేను శ్రీరామరాజ్యంలో రాసిన పాట ఇవాళ ఈ బాలరాముడి కోసం రాసిందే అన్నట్టుంటుంది. తెలుగు సాహిత్యంలో అటువంటి పాట ఎక్కడా నేను వినలేదండి. మీరు ఎక్కడన్నా వింటే నాకు చెప్పండి. రామ రామ రామగనే రాచమందిరం, గల్లు గల్లు మని తిరిగే రామ సుందరం. ఇవాళ బాలరాముడిని ప్రతిష్ఠించారు అక్కడ. అవును, రాముడి మీదండి, కృష్ణుడి మీద కృష్ణుడి బాల్య లీలలన్నీ కూడా పాటగా ఎన్నో వచ్చాయి, ఎన్నో పాటలుగా వచ్చాయి. రాముడి బాల్య లీలలు ఎక్కడా రాలేదు. రెండవది, ప్రతి బాల్య లీలలో కూడా ఆయన చేయబోయేటువంటి ఘట్టాన్ని సూచిస్తూ వచ్చింది. అది మామూలు విషయం కాదు. అది ముద్దు మాటలంట, ముద్దు గారిపోతాడంట, ఆపలేని అల్లరంట, తేప తీపి అంట, బాలరాముడల్లరంటే వశిష్ఠునికే ఇష్టమంట, రామ రామ రామగనే రాచమందిరం, గల్లు గల్లు మని తిరిగే రామ సుందరం. ఇప్పటిదాకా కృష్ణలీలలు విన్నాను కానీ రాముడు ఎక్కడ లేదు. చాలా ఇది ఆ రాముడు చిన్నతనంలో ఉండే అల్లరంతా కూడా రాయమని బాపు గారు, రమణ గారు అడిగితే నాకు ఇలా రావటం, వారు కూడా చాలా ఆనందించి దాన్ని అంతే కదా రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉండాలి. అద్భుతంగానో వాళ్ళు చిత్రీకరించి, ఇళయరాజా గారు అంత చక్కగా సంగీతం సమకూర్చి, ఇవన్నీ ఏంటంటే శాశ్వతమైన నాకు పరమేశ్వరుడు ఇచ్చినటువంటి నిధి అండి ఇది. సినిమా పాటలు వాటిని ఆస్వాదించడం ఒక ఎత్తు అయితే, మరోపక్క అనేక శతకాలను మీరు రచించారు. రాముడికి సంబంధించి ఎటువంటి శతకాలను? రామబాణ శతకం రాశారు. రామబాణం మీద 108 పద్యాలు రాశాను. రామబాణం లాగా నన్ను తీర్చిదిద్దమని, దుర్మార్గుల నుండి నాకు రక్షణనిమ్మని నేను రాశాను ఇది. ఓ రామబాణమా, పదునగు సూది వౌచు యమపాశము దారము చేసి రేగుచున్. ఒక సూదికి దారం ఉండాలి కదా, యమపాశాన్ని దారం చేసుకుని ఇది సూదిలాగా వెడుతోందండి. వెడుతూ కథనమునన్ శిరస్సులను ఖండన చేయుచు దండ కట్టుచున్. భలే భలే కొట్టి అది కింద పడకుండా దాన్ని ఓ పువ్వులాగా గుచ్చుతోంది. గుచ్చుకుంటే ఈ యమపాశం దారం అన్నమాట. దండ కట్టుచున్ ముదముగ మృత్యుదేవతకు పువ్వుల మాలగ వైచుచున్, జయప్రదముగ ధర్మదేవతకు రక్షగ నిల్తువు రామబాణమా. అద్భుతమైన వర్ణన. ఇంకో కొత్త పోలిక, చాలా అందరికి జనసామాన్యంలో అందరూ చూసేటువంటి విషయం మీద చాలా తమాషాగా వచ్చింది. ఏమిటంటే ఈ రామబాణం చాలా గొప్ప పరిశీలనా శక్తి గలది. ఇది ప్రతి విషయం నుండి కూడా
తన సృజనాత్మకతని మెరుగు పెట్టుకుని ఆ విధంగా పోరాడుతుంది. ఊరికనే బాణం ఇలా వేయగానే వెళ్ళి వాడిని గుచ్చుకోవటం కాదు. దీనికి చాలా క్రియేటివిటీ ఉందండి. గొప్ప సృజనాత్మక శీలి ఈ రామబాణం. పిచ్చుక వడ్ల గింజలను ప్రీతి పెకల్చుచు ముక్కుతోడ పైపెచ్చు పుటుక్కు నుమ్ముచును బియ్యపు గింజ భుజించినట్లుగా హెచ్చగు తీవ్రతంజనుచు హెచ్చరికన్ సడిసేయుచున్ వడిన్ గృచ్చుచు గుండెలన్ రిపుల కూల్చి హసింతువు రామబాణమా. పిచ్చికి ఏం చేస్తుందంటే ఆ వడ్ల గింజని ఇలా పట్టుకుంటుంది. పట్టుకుంటంలోనే దానికి ఉన్న నైపుణ్యం ఏమిటంటే ఆ వడ్ల గింజని పట్టుకోవటంలోనే లోపల ఉన్న గింజేమో నోట్లోకి వెళ్ళిపోయి పెచ్చు మాత్రం బయటకు ఉమ్మేస్తుంది అది. అట్లా ఇది తాకంగానే వాడి ప్రాణాన్ని తీసి ఆ పిచ్చికి ఎలా అయితే పెచ్చును ఉమ్మేసిందో ఆ శరీరం శవాన్ని అలా తోసేస్తుంది, ప్రాణాన్ని తీసేసుకుంటుంది. పిచ్చుక చేసేటువంటి పనిని గమనించి ఇది కూడా అలా వాడిని తాకటంతోనే వాడి ప్రాణాలు తీసేసుకుని ఊరికనే ఆ శరీరాన్ని మాత్రం అలా తోసేస్తుంది. అది అలా చేస్తూ ఉంటావు నువ్వు, పిచ్చుకలాగా వ్యవహరిస్తావు. సాధారణంగా ప్రొఫెషనల్ స్కిల్స్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర వ్యక్తిత్వ వికాసం సంబంధించి చాలా యూనివర్సిటీల్లో భగవద్గీతకి సంబంధించి, శ్రీకృష్ణ తత్వానికి సంబంధించి, శ్రీకృష్ణుడు జగద్గురువు, ప్రొఫెషనల్ స్కిల్స్, వీటన్నిటి గురించి బోధన జరుగుతూ ఉంటుంది. కానీ సమాజంలో, మానవ జీవితంలో మానవీయ విలువల్ని తెలియచేయటానికి రామాయణాన్ని ఎందుకు ఒక సబ్జెక్టుగా పెట్టట్లేదు ఎక్కువ యూనివర్సిటీల్లో అనేది ఒక సంశయం నాకు కలుగుతూ ఉంటుంది. బాగా చెప్పారు. మానవీయ కోణం మాత్రమే కాదు, ధర్మార్థ కామ మోక్షాలను ప్రతిపాదించేది రామతత్వం. కృష్ణతత్వం కంటే కూడా రాముడికి ఉన్నంత ఆదర్శమైనటువంటి విషయాలు, ఉదాహరణలు సామాన్య మానవుడికి కృష్ణుడితో చెప్పలేం మనం. రాముడు ఆర్థిక కోణంలో, రాజనీతి కోణంలో, కుటుంబ పరంగా ఏ రకంగా చూసినా సరే రాముణ్ణి ఆదర్శంగా చేసుకోవటం అనేది ఉంది చూసారా. అది ఒక మానవుడు పరమోన్నత స్థితిలో జీవనం సాగించటం అనేది రాముడి వల్లే సాధ్యమవుతుంది. రాముణ్ణి ఆదర్శంగా పెట్టుకుంటేనే సాధ్యమవుతుంది. కృష్ణుడు చెప్పింది చేసినా కూడా కాదండి. భగవద్గీతని ఆచరించినా కూడా జరిగేది ఏమిటంటే రామతత్వాన్ని వాడు దాన్ని అందిపుచ్చుకుని దాన్ని ఆచరించినట్టే. అంతే కదా, కృష్ణుడు ఏది ధర్మమో చెప్పాడు, రాముడు ధర్మాన్ని ఆచరించి చూపించాడు. నిజమే, కానీ ఏది ధర్మమో చెప్పినప్పటికీ కూడా రాముడికి ఉండేటువంటి పరమధర్మ సూక్ష్మం ఉన్నది చూసారండి. పరమధర్మ సూక్ష్మము అది కృష్ణుడి కాలం వచ్చేటప్పటికి అది బాగా కలుషితం అయిపోయింది. అందుకనే ఆయన అనేకమైనటువంటి వ్యూహాలు వేయాల్సి వచ్చింది, ఎత్తుగడలు. రాముడికి అలా కాదు, స్పష్టత, సూటిదనం. ఇప్పటి యువత రాముణ్ణి ఏ విధంగా చూస్తున్నారు? ఒక దేవుడిగా చూసుకొని దండం పెట్టుకుని వదిలేస్తున్నారా? ఒక యుగ పురుషుడిగా చూస్తున్నారా? మీరు ఎంతోమంది పిల్లలతో మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకి మానసిక వికాసం కోసం ఎన్నో చెప్తూ ఉంటారు, ఎన్నో విశేషాలు. యువత ఏ విధంగా ఉందండి ఇప్పుడు రాముడి విషయంలో? ఒక్క మాట చెప్తాను మీకు. రామాయణంలో ఇవాళ యువత ఎలా ఉండాలన్నారు కనుక, పుష్పక విమానంలోకి వెళ్ళినప్పుడు హనుమంతుడు రాత్రిపూట అక్కడున్న సుందరీమణులందరూ కూడా చిందరవందరైనటువంటి వస్త్రాలతో వాళ్ళు రకరకాలుగా పడుకున్నారండి. అందరూ యవ్వనంలో ఉన్నారు. హనుమంతుడు వాళ్ళని చూసి నేను ఏమిటి ఇలా వీళ్ళని చూస్తున్నాను, ఇట్లా చిందరవందరగా వస్త్రాలన్నీ విడిపోయి ఉన్నటువంటి ఇలా పడుకున్నటువంటి వాళ్ళు వీళ్ళని చూస్తున్నాను అని ఆయన, నేను బ్రహ్మచారిని కదా, ఏమిటి నాకు ఈ పరిస్థితి అనుకుని నేను ఇక్కడికి వచ్చింది ఎందుకు? సీతను చూడటానికి. సీత ఎక్కడ ఉంటుంది? ఆడవాళ్ళలో ఉంటుంది. సీత స్త్రీ కనుక స్త్రీలలో వెతకాలి స్త్రీని. లేళ్లలో చూస్తే ఉండదుగా సీత. ఇదే వాల్మీకి చెప్పిన ఉపమానం. వేరే జంతువుల్లో చూస్తే ఉండదు కదా, స్త్రీల సమూహంలోనే చూడాలి. ఈ స్త్రీలు ఇలా ఉన్నారు, నాకు కావాల్సింది సీత. సీతాన్వేషణ కోసం చూస్తున్నాను తప్ప వీళ్ళను చూడాలని నేను ఇక్కడికి రాలేదు అని తనకు తను సమాధానపరుచుకున్నాడండి. అలా సమాధానపరుచుకునేటువంటి శక్తినిచ్చేలాగా విద్యా విధానము, బోధన, ఉపాధ్యాయులు ఉండాలండి. లేకపోతే ఇంటర్నెట్లో ఇలా కొట్టగానే బోళ్ళంత మంది సుందరీమణులు వచ్చేస్తారు. అది పుష్పక విమానం లాగా వస్తూనే ఉంటుంది. అది చూడండి, ఇక్కడ చెబుతున్నాను మీకు, సుందరీమణులు వస్తూనే ఉంటారు. వస్తున్నప్పుడు నీకు కావాల్సిన అంశం వెతుక్కుంటున్నప్పుడు వీళ్ళు వస్తూ ఉంటారండి. నీకు కావాల్సిన అంశం కోసం ఇంటర్నెట్లోకి వెళ్ళావు,
సుందరీమణుల కోసం కాదు అనేటువంటి సమాధానపరుచుకుని ఆ వివేకంతో దాంట్లోకి వెళ్ళేటువంటి స్థితిని ఉపాధ్యాయులు, పాఠ్యాంశాలు ఇవి ఇవి ఎక్కువ కలిగించాలి. కనుక రామాయణం నుండి యువత నేర్చుకోవాల్సింది ఇది. జొన్నవిత్తులు గారు, ఇదే సందర్భంలో ఇటీవల మీరు పార్టీ కూడా పెట్టారు. ఈ సందర్భంలో అసలు రామరాజ్యం అంటే ఏంటి? రామరాజ్య స్థాపన ప్రస్తుత ఈ రోజుల ఆధునిక యుగంలో సాధ్యం అవుతుందా? సాధ్యం అవుతుందండి. ఆ దిశగానే కొంతమంది నడుస్తున్నారు. అది చాలా చక్కగా దాంట్లో ఎవరి పాత్ర వాళ్ళు నిర్వహించినట్టయితే చాలా సాధ్యం. అది దీంట్లో ఎన్నో చట్టాలు చేయాల్సి ఉంటాయి. ఉన్న చట్టాలని బాగా దృఢంగా కఠినంగా అమలు చేయాల్సి ఉంటాయి. అలా చేసినప్పుడు రామరాజ్యం చాలా సులభం. ప్రస్తుత తరుణంలో జాగృతమైనటువంటి హైందవ శక్తి మరింత పరిఢవిల్లాలంటే ఈ అయోధ్య అంశాన్ని నుంచి మనం ఎటువంటి స్ఫూర్తి పొందాలి, ఎటువంటి కార్యాచరణని మనం సిద్ధం చేసుకోవాలంటారు జొన్నవిత్తులు గారు? ప్రతి దేవాలయానికి కూడా ఉన్నంతలో ఇటువంటి వైభవాన్ని తీసుకొచ్చేందుకు ముందు నిలబడాలి. మన ఊళ్ళో ప్రతి దేవాలయం ధూపదీప నైవేద్యాలకి కరువయి అల్లాడిపోతున్నారు. అక్కడ అర్చకులు కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ, వాహనాలు రథాలు చెదలు పట్టిపోయినాయి, గోపురాలు చిలుం పట్టిపోయినాయి, గోడలు చవుడు బట్టి ఇటికిరాళ్ళు ఊడిపోయి ఒకదాని మీద ఒరిగి ఉన్నాయి. వాన వస్తుంటే దేవాలయపు గోడలు పగుళ్లలోంచి నీరు కారి గర్భగుడిలోకి ఎడుతోంది. బయట కురిసిన నీరు కూడా గర్భగుడి పల్లంగా ఉండటం వల్ల గర్భగుడిలోకి వెళ్ళిపోతుంది వాన వస్తే. ఇట్లా నేను కనీసం ఒక 30-40 ఇబ్బందికరమైన అంశాలు నేను చెప్పగలను. వీటన్నిటినీ కూడా మనం సంస్కరించి వీటన్నిటినీ కూడా బాగు చేసుకుని ప్రతి దేవాలయము మన ఊళ్ళో ఉండే దేవాలయానికి మనం చక్కగా శుభ్రతతో అది పవిత్రంగా ఉండేటట్టుగా మనం పూనుకోవాలి. ఏ ఊరిలో ఆ ఊళ్ళో వాడు. చాలా సంతోషం జొన్నవిత్తులు గారు. ఈ అయోధ్య రామమందిర ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా మీతో ఇలా ముచ్చటించి 4 మంచి మాటలు మా ప్రేక్షకులకి అందజేసినందుకు మీరు సహకరించి చక్కగా చాలా మంచి మాటలు. ధన్యవాదాలు. చాలా సంతోషం. జై శ్రీరామ్. జై తెలుగు, జై శ్రీరామ్.